ఏదైనా కొత్త క్రైమ్ స్టోరీ చెబుదాం అనుకునే లోపే భార్య భర్తని లేపేయడమో, భర్త భార్యని లేపేయడమో జరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు నేను చెప్పబోయేది కూడా ఒక భార్య తన భర్తని లేపేసే కథే. కాకపోతే ఈ భార్య కొద్దిగా వెరైటీగా ట్రై చేసింది. పైగా డబుల్ MA BEd చేసిన విద్యావంతురాలైన టీచర్. మరి ఆ టీచర్ పేరేంటి? ఆ టీచర్ తన భర్తని ఎందుకు లేపేయాలనుకుంది? మోటివ్ ఏంటి? ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనగానే దేశంలో క్రైమ్స్కి పెట్టింది పేరులా మారిపోతుంది. పైగా మీరట్ అనగానే మీకు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ముస్కాన్ తన ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసి భర్త డెడ్ బాడీని ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్ములో సిమెంట్తో పాటు కుక్కేసింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అటువంటి మీరట్కి దగ్గరలో హస్తినాపురం అనే ప్రాంతంలో అతుల్ కుమార్ తన భార్యతో 6 సంవత్సరాల కొడుకుతో నివసిస్తూ ఉండేవాడు. అతుల్ కుమార్ వయస్సు 34 సంవత్సరాలు, భార్య పేరు దామిని, వయస్సు 32 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కొడుకున్నాడు. వీళ్ళకి కృష్ణ ప్లే కిడ్స్ అనే స్కూల్ ఉంది. ఎందుకంటే దామిని డబుల్ MA BEd చేసింది. దాంతో ఈ ప్లే స్కూల్ని స్థాపించారు. స్కూల్ బాగానే రన్ అవుతుంది. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. జూలై 16వ తారీఖు ఆ రోజు దామిని నిద్రలేచింది. దామికి నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని టీ తయారు చేసి తన భర్తకిచ్చి తాను కూడా తాగుతుంది. ఆ రోజు కూడా దామిని నిద్రలేచింది. కాలకృత్యాలు తీర్చుకుని టీ తయారు చేసి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఏమండి అని తన భర్తని పిలిచింది. కానీ అతుల్ కుమార్ నిద్రలో నుంచి లేవటం లేదు. ఇదేంటి, ప్రతిరోజు ఒక్కసారి పిలిచిన వెంటనే లేచి కూర్చుంటాడు, అటువంటిది ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదేంటని ఏమండి అని తట్టింది. శరీరం చల్లగా తగిలింది. దామిని అనుమానంగా ముఖం వైపు చూస్తే అతుల్ కుమార్ నోట్ల నుంచి సన్నగా కొద్దిగా నొరగా కారుతుంది. దామినికి భయమేసింది. చెయ్యి పట్టుకుంది, నాడి చూసింది. నాడి కొట్టుకోవటం లేదు. ఇదేంటి, నోట్ల నుంచి నొరగొస్తుంది, పైగా నాడి కొట్టుకోవట్లేదని చేతిని శరీరం అంతా చూస్తే 2 చోట్ల పాము కాటేసిన గుర్తులు కనిపించాయి. దామిని మరో చేతిలో ఉన్న టీ కప్పు నేలపైన పడిపోయింది. భళ్ళున శబ్దం వచ్చింది. దామిని భయంతో అరుచుకుంటూ గది నుంచి బయటికి పరిగెత్తింది. దామిని అరుపులు కేకలు విన్న ఇరుగుపొరు వారు ఏం జరిగిందని అడిగితే, నా భర్తని పాము కాటేసింది, నా భర్త ఉల్కట్లేదు పలకట్లేదని అరుచుకుంటూ చెప్పింది. ఇరుగుపొరు వారు వచ్చి చూస్తే అచేతనంగా అతుల్ కుమార్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. దాంతో ఇరుగు పొరుగు వారు హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. ఇక్కడ దామిని పరిస్థితి చాలా అధ్వానంగా, ఒక రకంగా ఆందోళనకరంగా ఉంది. తన భర్త చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న దామిని ఏడుపుకి అంతే లేదు, విపరీతంగా రోధిస్తోంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు దామిని పరిస్థితి చూసి చలించిపోయారు. ఎందుకంటే దామినికి, అతుల్ కుమార్కి ఊళ్ళో చాలా మంచి పేరుంది. స్కూల్ ఒకటి రన్ చేస్తున్నారు. స్కూల్లో 150 మంది పిల్లలు ఉన్నారు. బాగా నడుస్తుంది. దామిని ఎప్పుడు చూసినా చక్కటి చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కట్టు బొట్టు, నుదుటిన బొట్టు పెట్టుకుని, సింధూరం పెట్టుకుని అందరితో కలుపుగోలుగా చాలా చక్కగా మాట్లాడుతుంటుంది. అటువంటిది అతుల్ కుమార్ కూడా మంచి పేరుంది. ఇలా సడన్గా పాము కాటు వల్ల అతుల్ కుమార్ చనిపోయాడు. దామిని వయస్సు చిన్నది, పైగా 6 సంవత్సరాలు కొడుకున్నాడు. ఇప్పుడు దామిని భవిష్యత్తు ఏంటని ఊళ్ళో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అతుల్ కుమార్ చనిపోయిన సంగతి అతుల్ కుమార్ తల్లిదండ్రులకి తెలిసింది. తల్లిదండ్రులు వేరే ఊళ్ళో ఉంటారు. అతుల్ కుమార్ తల్లిదండ్రులు రోధించుకుంటూ పరుగున హాస్పిటల్కి చేరుకున్నారు. ఏం జరిగింది, మా కొడుకు ఎలా చనిపోయాడని అడిగితే డాక్టర్లు పాము కాటు వల్ల చనిపోయాడని చెప్పారు. కానీ అతుల్ కుమార్ తల్లిదండ్రులకి ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. తమ కొడుకు పాము కాటు వల్ల చనిపోయాడా? సరే, ఏ విషయం అన్నది తేల్చుకుందాం, పోస్ట్మార్టం జరిపించండి అన్నారు. పోస్ట్మార్టం జరిపించండి అంటే దామిని అడ్డుకుంది. లేదు, పోస్ట్మార్టం జరిపించద్దు, ఎందుకంటే పాము కాటు వల్లే చనిపోయాడని డాక్టర్లు చెబుతున్నారు కదా. పైగా నా భర్తకి చిన్న దెబ్బ తగులుతూనే ఓర్చుకోలేడు. ఇప్పుడు పోస్ట్మార్టం అంటే శరీరం అంతా కోస్తారు. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది, దయచేసి పోస్ట్మార్టం జరిపించొద్దండి. కానీ తల్లిదండ్రులు లేదు, పోస్ట్మార్టం జరిపించాల్సిందే అని పట్టుబడ్డారు. ఈ విషయం పోలీసులు తెలిసింది. పోలీస్ కేసు కూడా అయింది.
దాంతో డాక్టర్లు పోస్ట్మార్టం జరిపించారు. ఈ లోపల గ్రామస్తులు దామిని అంటే అతుల్ కుమార్ ఇంట్లో, అతుల్ కుమార్ బెడ్రూమ్లో అంతా శోధించారు, వెతికితే అతుల్ కుమార్ బెడ్రూమ్లో ఒక మూల చిన్న పాము కనిపించింది. గ్రామంలో పాములు పట్టుకునే వాళ్ళు వచ్చారు, ఆ పాముని బంధించారు, పట్టుకున్నారు. సైజు చిన్నదేనా ఆ పాము చాలా విషపూరితమైంది. ఇక్కడ డాక్టర్లకి పోలీసులకి అతుల్ బెడ్రూమ్లో పాము దొరికిందన్న సంగతి తెలిసింది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో పాము కాటు వల్ల చనిపోయాడు, పైగా నిద్ర మాత్రలు కూడా తీసుకున్నాడని ఉంది. దాంతో కొందరి అనుమానాలు, ముఖ్యంగా అతుల్ తల్లిదండ్రుల అనుమానాలన్నీ దామిని మీదకి మళ్ళాయి. గ్రామస్తులు కూడా దామిని అనుమానంగా చూశారు. నిద్ర మాత్రలు ఎందుకు తీసుకున్నాడు, సరే పాము కాటు వల్ల చనిపోయాడు, దానికి దామిని నా భర్తకి అంటే అతుల్కి నిద్ర మాత్రలు తీసుకునే అలవాటు ఉంది, ఎందుకంటే స్కూల్ని రోజు ఆ బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవాలి, దాంతో అలసిపోయి పడుకోవడానికి నా భర్త నిద్ర మాత్రలు తీసుకున్నాడు, అది ఎప్పటి నుంచో తీసుకుంటున్నాడు అని చెప్పింది. నిన్న కూడా అదే విధంగా నిద్ర మాత్రలు తీసుకున్నాడు, బహుశా ఆ నిద్ర మాత్రల ప్రభావం చేత పాము కాటేసినా కూడా నా భర్తకి తెలియకుండా పోయింది. నిన్న నిద్ర మాత్రలు వేసుకోకుండా ఉంటే పాము కాటేసిన తర్వాత నా భర్తకు ఆ విషయం తెలిసి బాధతో అరిచేవాడు, నేను సకాలంలో హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్ని, నా భర్త బతికేవాడని రోధిస్తూ విలపిస్తూ ఏడ్చుకుంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు పోలీసులు గ్రామస్తులు, మరి నువ్వెక్కడున్నావు ఆ టైంలో రాత్రి అని అడిగితే, నేను నా భర్త నా కొడుకు ముగ్గురము బెడ్రూమ్లో పడుకున్నాము, అర్ధరాత్రి కరెంటు పోయింది, ఫ్యాన్ తిరగట్లేదు, ఉక్కపోస్తుంది, దాంతో నేను కొడుకుని తీసుకుని బయట వరండాలో పడుకున్నాను అని చెప్పింది. గ్రామస్తులు కూడా అది నిజమే అని చెప్పారు, పైగా పాము కూడా దొరికింది. పోస్ట్మార్టం రిపోర్టులో కూడా పాము కాటు వల్ల నిద్ర మాత్రల వల్ల చనిపోయాడని ఉంది. దాంతో పోలీసులు గ్రామస్తులు అందరూ కూడా పాము కాటు వల్ల చనిపోయాడు, ఎందుకంటే గ్రామంలో అప్పుడప్పుడు పాములు తిరుగుతూ చూసామని చాలామంది చెప్పారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకి ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. కానీ తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి, పోలీసులు పరిశోధించి అసలు ఇది పాము కాటు వల్ల చనిపోయాడా లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర ఉందా అన్నది తెలుసుకున్న తర్వాతే అంత్యక్రియలు, దహన సంస్కారాలు ఇవన్నీ చెయ్యాలని పట్టుబడ్డారు. ఈ విషయం మళ్ళీ పోలీసులు తెలిసింది. పోలీసులు మళ్ళీ రంగప్రవేశం చేశారు. ఏంటి సంగతి అని తల్లిదండ్రులు అడిగితే, మాకెందుకో అనుమానంగా ఉంది, అందుకే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటకు తీయాలని అడిగితే, ఇందులో తీయడానికి ఏముంది, పోస్ట్మార్టం రిపోర్టులో పాము కాటు వల్ల చనిపోయాడని ఉంది కదా, డాక్టర్లు కూడా అదే డిక్లేర్ చేశారు, పెద్దగా మాకేం అనుమానాలు లేదు, మరి మీరెందుకు ఇంతగా పట్టుబడుతున్నారంటే, లేదు మా అనుమానాలు మాకున్నాయి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి, భర్తలు భార్యని లేపేయడం, భార్యలు భర్తని లేపేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి, మేము ముసలి వాళ్ళమైనా మేము టీవీలు చూస్తున్నాము, యూట్యూబ్లు చూస్తున్నాము, మాకు కూడా ఇటువంటి సంఘటనల గురించి తెలుసు, అందుకే మాకు అనుమానం ఉంది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని పట్టుబట్టారు. గ్రామస్తులు పోలీసులకేమో పోస్ట్మార్టం రిపోర్టులో పాము కాటు వల్లే చనిపోయాడు ఉంది, పైగా దామిని గ్రామంలో మంచి పేరుంది, సంస్కారవంతమైన సాంప్రదాయమైన మహిళ, టీచరు, విద్యావంతురాలు, తన భర్తని ఎందుకు లేపేసుకుంటుంది. ఇక్కడ దామిని కూడా తన అత్తమామల గురించి పోలీసులకు విషయం చెప్పింది. వీళ్ళకి నేనంటే పడదు, ఎందుకంటే నేను నా భర్త ఇద్దరము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా ప్రేమ వీళ్ళకి మొదట్లో నచ్చలేదు, మా పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే నా మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నాను, నేను నా భర్తను ఎందుకు చంపుకుంటాను, ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని, అటువంటి నా భర్తను నేను చంపుకుంటానని బోరును విలిపిస్తూ అంది. నిజమే కదా అని పోలీసులు గ్రామస్తులు అనుకున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. దాంతో పోలీసులు సరేనమ్మా ఇన్వెస్టిగేషన్ చేస్తామని యథాలాపంగా దామిని దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు. దామిని మొబైల్ని పోలీసులు చాలా క్యాజువల్గా చెక్ చేస్తున్నారు. ఏముంటుందిలే, ఆల్రెడీ ఇది ఒక పాము కాటు వల్ల చనిపోయాడని. అలా చెక్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసిన పోలీసుల కళ్ళు పెద్దగా అయ్యాయి, ఎందుకంటే ఆ ఫోటోలో ఒక పాము ఉంది, ఒక బాటిల్, ఆ బాటిల్లో పాము ఉంది. పోలీసులు జూమ్ చేసి చూస్తే బాటిల్లో చిన్న పాము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అతుల్ బెడ్రూమ్లో దొరికిన పాముని, దామిని మొబైల్ ఫోటోలో ఉన్న పాముని రెండింటినీ కంపేర్ చేస్తే రెండూ ఒకటేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులకి సగం అనుమానం కలిగింది, ఇంకా మిగతా సగం అనుమానం తీర్చుకోవాలి. దాంతో దామిని కాల్ డేటా CDR మొత్తం అంతా చెక్ చేశారు. చెక్ చేస్తే ఒక నంబర్ మీద దామిని ఎక్కువసార్లు కాల్ చేసినట్టుగా ఉంది.
ఎక్కువసేపు మాట్లాడినట్టుగా ఉంది. ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే ఆ నంబర్ అతుల్ దామిని స్కూల్ డ్రైవర్దని తెలిసిందే. అతని పేరు ఏంటని ఆరాధిస్తే అతని పేరు తుషార్ కుమార్ అలియాస్ నిక్కీ అని పోలీసులు తెలిసిందే. ఒక స్కూల్ డ్రైవర్తో అన్నిసార్లు ఎందుకు కాల్ చేసింది, పైగా గంటల తరబడి ఎందుకు మాట్లాడింది? సరే, స్కూల్ తనదే, బిజినెస్ పని మీదో ఏదో స్కూల్ పని మీదో ఒక స్కూల్ డ్రైవర్తో మాట్లాడచ్చు, కానీ ప్రతిరోజు అన్నిసార్లు కాల్స్ చేయడం, గంటల తరబడి మాట్లాడడం ఎందుకు, ఏం అవసరం ఉంటుంది ఒక స్కూల్ డ్రైవర్తో అని పోలీసులకి మిగతా సగం కూడా దాదాపుగా అర్థమైంది. దాంతో పోలీసులు తుషార్ కుమార్ అలియాస్ నిక్కీని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దామిని కూడా మీతో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అది తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి, మరి ఇప్పుడు జరిగిందంతా మీరు చెప్పేస్తే ఓకే, లేదంటే మాదైన శైలిలో మీతో చెప్పాల్సి ఉంటుందంటే ఒరే బాబు వద్దు, మీ శైలి అంటూ మాకు తెలుసు, మేమే చెప్పేస్తామని తుషార్ కుమార్ దామిని ఇద్దరు జరిగిందంతా చెప్పేశారు. అది ఏంటి అంటే అతుల్ కుమార్కి దామినికి 2018లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసింది, కానీ వీళ్ళ ప్రేమకి పెళ్లికి ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో అతుల్ దామిని ఇద్దరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పెళ్లి చేసుకుంటాం, మా పెళ్లికి మీరు ఒప్పుకుంటే మీ పెద్దరికం నిలబడుతుంది, లేదంటే మేము ఏ గుళ్ళోనో ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అనేసరికి కాదనలేక ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు. 2018లో అతుల్ కుమార్ దామిని పెళ్లి జరిగింది. ఆ తర్వాత దామిని అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. మొదట్లో దామిని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేది. అతుల్ కుమార్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఇక్కడ దామిని MA BD చేసింది. దాంతో దామిని ఒకరోజు తన భర్తతో, ఏమండి ఎంతకాలం మనం ఇలా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుని చాలని జీతంతో మన జీవితాన్ని నెట్టుకొస్తాం, ఎందుకంటే అప్పటికే వీళ్ళకి సంవత్సరం తిరిగేసరికి కొడుకు కూడా పుట్టాడు, మనం డబ్బులు అవి ఆదా చేసుకోవాలి, ఈ వచ్చే జీతం సరిపోవట్లేదు, నేను MA BD చేశాను కదా, మనం ఒక స్కూల్ పెట్టుకుని ఆ స్కూల్ని మనమే రన్ చేసుకుంటే కష్టపడితే మన సాయశక్తిలా మన కష్టపడినంత మనకి ఫలితం వస్తుంది అని చెప్పడంతో అతుల్ కుమార్ ఇది బాగుంది కదా అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతుల్ కుమార్ తన జాబ్ను వదిలేశాడు, దామిని తన జాబ్ను వదిలేసింది. వీళ్ళు కృష్ణ ప్లే కిడ్స్ అనే స్కూల్ని స్థాపించి ఆ స్కూల్ని రన్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఇద్దరూ బాగా కష్టపడ్డారు, పబ్లిసిటీ ఇచ్చుకున్నారు, ఊరంతా తిరిగారు. క్రమక్రమంగా వీళ్ళ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అలా 2023 సంవత్సరంలో వీళ్ళు స్కూల్ని స్థాపిస్తే 2026 సంవత్సరం వచ్చేసరికి 150 మంది పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు. స్కూల్ బాగానే రన్ అవుతుంది, ఆదాయం కూడా బాగానే వస్తుంది, వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. స్కూల్ అన్న తర్వాత పిల్లల్ని పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి ఒక చిన్న స్కూల్ బస్ ఉండాలి. ఒక చిన్న స్కూల్ బస్ని అద్దె తీసుకున్నారు. కాకపోతే డ్రైవర్ కావాల్సిందే. డ్రైవర్ కోసం వెతుకుతున్న టైంలో తుషార్ కుమార్ అలియాస్ నిక్కీ అనే ఒక వ్యక్తి వచ్చాడు. వయసు 34 సంవత్సరాలు. అతుల్ కుమార్తో, సార్ నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిస్తారంటే, మేము ఒక డ్రైవర్ కోసం వెతుకుతున్నామంటే, సార్ నాకు డ్రైవింగ్ వచ్చు, నేను గతంలో డ్రైవర్గా పనిచేశాను, నాకు దయచేసి ఉద్యోగం ఇప్పిస్తే నేను ఉద్యోగం చేసుకుంటానంటే, సరే మరి నీకు జీతం ఎంత కావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, మీరు ఎంత ఇస్తే అంత సార్ అన్నాడు. సరేనని తుషార్ కుమార్ అలియాస్ నిక్కీకి నెలకి 10,000 రూపాయలు చొప్పున స్కూల్ డ్రైవర్గా నియమించుకున్నారు. ఇక అప్పటి నుంచి నిక్కీ స్కూల్ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో తుషార్ కుమార్కి దామినికి పరిచయం ఏర్పడింది. ఎందుకంటే దామిని కూడా ఒక స్కూల్ యజమానురాలే. కాకపోతే ఇక్కడ అతుల్ కుమారే స్కూల్ బాధ్యతల్ని తన భుజాన్ని వేసుకుని ప్రతిరోజు కష్టపడుతూ ఉండేవాడు. దామిని ఇంట్లో ఉండి తన కొడుకుని చూసుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్ బాధ్యతలు కూడా దామిని చూసుకుంటూ ఉండేది. ఈ వ్యవహారంలో దామిని తుషార్ కుమార్తో మాట్లాడుతూ ఉండేది. తుషార్ కుమార్ మంచి మాటకారి, బాగా కబుర్లవి చెప్పేవాడు. తుషార్ కుమార్ మాటలకి దామిని ఆకర్షితులారైంది. ఈ కబుర్లు కాస్త ఇద్దరి మధ్య ప్రేమకి దారితీసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక్కడ తుషార్ కుమార్కి కూడా ఆల్రెడీ పెళ్ళైంది. అయినా సరే తుషార్ కుమార్ దామినితో సంబంధం పెట్టుకున్నాడు. దామిని తుషార్ కుమార్తో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మొహం మొత్తింది. ఇక్కడ తుషార్ కుమార్ అలియాస్ నిక్కీ చెప్పే కబుర్లు, పైగా సుఖపెట్టే రీతి, ఇదంతా దామినికి బాగా నచ్చింది. ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ అతుల్ కుమార్ స్కూల్లో తన బిజినెస్ వ్యవహారాలతో స్కూల్ని ఎలా నడిపించాలని కష్టపడుతూ ఉంటే, ఇక్కడ దామిని ఇంట్లో తన ప్రియుడు తుషార్ కపూర్ని రప్పించుకుని అతడితో సంబంధం పెట్టుకునేది. దామిని తుషార్ కుమార్ ప్రేమలో
కామంలో నిండా మునిగిపోయింది. ఈ క్రమంలో దామిని ఎంతకు తెగించిందంటే తన భర్తకి నిద్ర మాత్రలు తీసుకునే అలవాటు ఉంది. దాంతో రాత్రిపూట నిద్ర మాత్రలు ఎక్కువగా పాలలో కలిపి తన భర్తకి ఇచ్చేది. భర్త అదమర్చి నిద్రపోతుంటే తుషార్ కుమార్ని ఇంటికి పిలిపించుకుని అతడితో సంబంధం పెట్టుకునేది. ఈ క్రమంలో ఒకసారి దామిని తుషార్తో, నీకు నేనంటే ఎందుకంత మోజు, ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా, భార్య ఉందంటే, ఏమో నాకు తెలీదు, నిన్ను చూసిన వెంటనే నాకు మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను, అందుకే నా భార్యకి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి దామిని, మరి నువ్వు నీ భార్యకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు కరెక్టే, కానీ నేను నా భర్తకి విడాకులు ఎలా ఇవ్వాలి? అప్పటికే దామిని తుషార్ ప్రేమలో నిండా మునిగిపోయింది. కానీ విడాకులు ఇస్తే తన భర్త ఒప్పుకుంటాడా? దానికి ఊళ్ళో వాళ్ళు, గ్రామస్తులు రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? కానీ తుషార్ కుమార్ని వదిలి ఉండలేదు. భర్త ఉన్నాడు, విడాకులు ఇవ్వలేదు, ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. మరి అతుల్ కుమార్ అడ్డుగా ఉన్నాడు. అడ్డుగా ఉన్న అతుల్ కుమార్నే లేపేస్తే పోలే అని ఇద్దరు అందరిలాగే నిర్ణయానికి వచ్చారు. మరి ఎలా లేపేయడం? వీళ్ళకి ఆల్రెడీ దేశంలో జరుగుతున్న ఇలా భర్తలు భార్యని లేపేయడం, భార్యలు భర్తలు లేపేయడం, ఇలా అన్ని కేసుల గురించి తెలుసు. దాంతో ఇద్దరు నెట్లో పరిశోధించారు, యూట్యూబ్లో సెర్చ్ చేశారు, క్రైమ్ సిరీస్ చూశారు, క్రైమ్ యూట్యూబ్ ఛానల్స్ చూశారు, సినిమాలు చూశారు. అలా అన్నీ చూసి ఏ విధంగా అతుల్ కుమార్ని లేపిస్తే చట్టానికి, పోలీసులకి చిక్కకుండా తప్పించుకోవచ్చని రకరకాల ప్లాన్లు వేశారు. చివరికి యాక్సిడెంట్ ద్వారా అతుల్ కుమార్ని లేపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఒకసారి తుషార్ అతుల్ని వెహికల్తో గుద్ది చంపేయాలని ట్రై చేశాడు. కానీ ఆ రోజు అతుల్ కుమార్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడిపోయాడు. డామిట్, కదడ్డం తిరిగింది. ఇప్పుడు ఎలా? ఇక్కడ అతుల్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సిద్ధమయ్యాడు. దానికి తల్లిదండ్రులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే దామినియే అడ్డుకుంది. లేదు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారండి మీరు? మిమ్మల్ని ఎవరు గుద్దారో మీకు తెలియదు, పైగా మీ గుద్దిన వెహికల్కి నంబర్ ప్లేట్ లేదు, మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారు? ఊళ్ళో ఈ విషయం తెలిసిందంటే అసలే మన స్కూల్ ఇప్పుడిప్పుడే బాగా మంచిగా రన్ అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ వాడెవడో తెలిస్తే అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఒక అర్థం ఉంది, తెలియనప్పుడు ఎట్లా ఏంటి అని చెప్పి మొత్తానికి కంప్లైంట్ ఇవ్వకుండా దామిని అడ్డుకుంది. ఆ తర్వాత అతుల్ని ఎలా లేపేయాలి? ఇక్కడ అత్తవారింట్లో ఉంటే అత్త మామలు ఉన్నారు, అడ్డుగా ఉన్నారు, వీళ్ళ మధ్య అతుల్ని లేపేయడం కష్టం. అందుకే ఒక ప్లాన్ వేసి ఒకరోజు తన భర్తతో, ఏమండి నేను ఈరోజు ఒక జ్యోతిష్యుని కలిశాను, ఆ జ్యోతిష్యుడు మీరు నన్ను అత్తామామలతో ఉండొద్దని చెప్పారు, అంటే నన్ను అత్తామామల దగ్గర 4 సంవత్సరాల పాటు ఉండొద్దని చెప్పారు, ఎందుకంటే ఏదో దోషం ఉందంట, ఉంటే కుటుంబంలో ఒకరి ప్రాణాలు పోతాయి, మనం 4 సంవత్సరాలు అత్తామామలకి దూరంగా ఉండాలని జ్యోతిష్యుడు చెప్పాడండి అనేసరికి ఇక్కడ అతుల్ కూడా ఆలోచనలు పడ్డాడు. అతుల్ని ఆ విధంగా మోటివేట్ చేసింది. దాంతో అతుల్ తన తల్లిదండ్రులతో, అమ్మ నాన్న, జ్యోతిష్యుని దామిని మీ కోడలు కలిసిందంట, మన కుటుంబానికి ఏదో కొద్దిగా అరిష్టం ఉంది, అందుకే 4 సంవత్సరాల పాటు మేము విడిగా ఉంటే మన కుటుంబంలో అరిష్టం జరగదు, ఎవరి ప్రాణం పోదని చెప్తే దానికి తల్లిదండ్రులు కూడా, సరేరా బాబు, నువ్వు మన గురించి అందరి గురించి ఆలోచిస్తున్నావు కదా, సరే జాగ్రత్తగా వేరే చోట మీరిద్దరూ మంచిగా కాపురం చేసుకోండి అని చెప్పడంతో అతుల్ దామిని వేరే చోట ఆ ఊరికి దగ్గరలోనే మరో గ్రామానికి చేరుకొని అక్కడ కాపురం పెట్టారు. ఆ తర్వాత అతుల్ని ఎలా లేపేయాలని ఇద్దరు మంతనాలు మొదలుపెట్టారు. చివరికి తుషార్, ఒక పంచేద్దాం, పాము కాటుతో నీ భర్తను లేపిస్తే ఎవ్వరికి అనుమానం రాదు, మనం ఈజీగా చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవచ్చు, నాకు తెలిసిన 2 పాములు పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఒక మంచి పాముని విషపూరితమైనది సంపాదించామంటే ఆ విధంగా చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదంటే దానికి దామిని ఓకే అయింది. తుషార్ 2 పాములు పట్టుకునే వాళ్ళని సంప్రదించారు. వాళ్ళ పేర్లు సోను, ఉదయ్. కాకపోతే ఇద్దరు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, సుపారీ అడిగారు. దానికి దామిని ఓకే అయింది. మరి 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇక్కడ అతుల్ కుమార్ పేరు మీద 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, అది దామినికి తెలుసు. భర్తని లేపేసిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన 20 లక్షల రూపాయలు ఎలాగో వస్తాయి, అందులో 10 లక్షలు వీళ్ళకి సుపారీ కింద ఇచ్చేసిన మిగతా 10 లక్షలు దాంతో స్కూల్ని హ్యాపీగా రన్ చేసుకుంటూ తన ప్రియుడైన తుషార్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాంతం సుఖించవచ్చు అని దామిని కూడా ఓకే అయింది. అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చారు. కానీ దామినికి ఒక అనుమానం ఉంది, పాము కాటుతో నిజంగానే చనిపోతాడా, లేకపోతే ఏమైనా బెడ్సి కొట్టిందంటే తన భర్తకి విషయం తెలిసిందంటే మొత్తం బండారం అంతా బయటపడిపోతుంది అని సోను, ఉదయ్ని
నీ దగ్గర ఉన్న పాము నిజంగానే విషపూరితమైందా, కాటేస్తే మనిషి చనిపోతాడంటే ఏంటి మేడం మీరు అలా అంటున్నారు, కావాలంటే మీకు ఫోటో పంపిస్తాం, ఆ పాముని మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి మీకే తెలుస్తుందని ఆ పాముని ఫోటో తీసి వాట్సాప్లో దామినికి పంపించారు. చూడ్డానికి చిన్నగా ఉన్న ఆ పాము చాలా డేంజరస్, పాయిజనస్, కాటేసిందంటే మనిషి ప్రాణాలు పోతాయి. దామినికి నమ్మకం కుదిరింది. మరి ఎప్పుడు అతుల్ని లేపేయాలని ముహూర్తం జూలై 16వ తారీఖు నాడు నిర్ణయం ఎంచుకున్నారు. ఆ రోజు ఎప్పట్లాగే అతుల్ స్కూలు కార్యక్రమాలు అవన్నీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. బాగా అలసిపోయి ఉన్నాడు. ప్రతిరోజు పడుకునే ముందు అతుల్కి పాలు తాగడం అలవాటు. దామిని పాలల్లో 10-12 నిద్ర మాత్రలు కలిపి తన భర్తకిచ్చింది. ఈ విషయం తెలియని అతుల్ పాలు తాగి మత్తులోకి జారిపోయాడు. దామిని తన ప్రియుడు తుషార్కి కాల్ చేసి కరెక్ట్ టైమే మీరు వచ్చేయండి అంది. తుషార్, సోను, ఉదయ్ ఇద్దరు పాములు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చాడు. సోను, ఉదయ్ బాటిల్లో చిన్న పాముని తీసుకొచ్చారు. ఇక్కడ అతుల్ అదమరిచి నిద్రపోతున్నాడు. పాముని అతుల్ మీదకి వదిలి పైన దుప్పటి కప్పేశారు. ఎందుకంటే పాము హడావిడిలో పక్కకి తప్పుకోకుండా ఉండడానికి పాము పైన దుప్పటి కప్పేశారు. దాంతో పాము తప్పించుకునే ఛాన్స్ లేక ఉక్కిరి బిక్కిరిపై ఆ కంగారులో అతుల్ని 2 చోట్ల కాటేసింది. ఆ తర్వాత ముగ్గురు అంటే తుషార్, సోను, ఉదయ్ దుప్పటి తీశారు. పాము కాటేసిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దామిని అందరిలాగే చాలా అద్భుతంగా ఆస్కార్ లెవెల్లో నటించింది. తన భర్తని పాము కాటేసిందని అందరినీ నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది. పోస్ట్మార్టం నిర్వహించమని అడిగారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసుల్ని పట్టుబట్టారు. దాంతో పోలీసులు యథాలాపంగా దామిని మొబైల్ని చెక్ చేస్తే అందులో పాములు పట్టేవాళ్ళు పంపించిన వాట్సాప్లో పాము ఫోటో కనిపించింది. ఆ ఫోటోని పోలీసులకి అనుమానం కలిగించింది. దాంతో ఇన్వెస్టిగేషన్ అంతా చేసి కూపీలాగడంతో జరిగిన హత్య ఉదంతం బయటపడింది. పోలీసులు కొన్ని గంటల్లోనే ఈ హత్య కేసును ఛేదించారు. నిందితుల్ని పట్టుకున్నారు. ప్రస్తుతానికి దామిని, తుషార్ కుమార్ అలియాస్ నిక్కీ, ఇద్దరు పాములు పట్టుకునే వాళ్ళు సోను, ఉదయ్ పోలీసుల అదుపులో ఉన్నారు. దామిని మీద, తుషార్ కుమార్ మీద BNS 103(1) అంటే హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అన్ని కేసులాగే చెప్పేదే ఉంది. ఇక్కడ అభం శుభం తెలియని 6 సంవత్సరాల కొడుకు అనాథైపోయాడు. తండ్రి హత్యకు గురయ్యాడు. తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. నేను గతంలో ఎన్నో వీడియోలో చెప్పినట్టుగా అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడుతుంది. కానీ అదృష్టం చాలాసార్లు తలుపు తట్టదు. మ్యాక్సిమం జీవితకైతే శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇక జీవితంలో తన ప్రియుడిని కలుసుకోలేదు, తన ప్రియుడితో కలిసి జీవించలేదు. దామిని MA BEd చదువుకున్న విద్యావంతురాలైన టీచర్. పైగా అతుల్ కుమార్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోతే ధైర్యంగా ఎదిరించి తాను కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంది. కానీ ఒక స్కూల్ డ్రైవర్ ప్రేమలో పడింది. ప్రేమించిన భర్తనే, పెళ్లి చేసుకున్న భర్తనే లేపేయాలని అలా మరో భర్త భార్య చేతిలో సలహాలు ఇవ్వడానికి ఏం లేదు. మీకేమైనా సలహాలు ఇవ్వాలనిపిస్తే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.